జనం మధ్యన ఉన్నటువంటి నాయకుడైతేనే కార్యకర్తలు ఒక మనోభావాలు అర్థం చేసుకుంటారు. అందుకే ఏ నాయకుడైతే నిత్యం ప్రజల్లో ఉంటారు వారు ప్రజల్ని అలాగే కార్యకర్తల్ని నాయకులు ఆదరించగలరు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఆయన బయటకు వచ్చారా? గత 5 సంవత్సరాలుగా అధికారం వచ్చిన తర్వాత బయటకు వచ్చారా? అలాగే ప్రజా తీర్పు గౌరవమైనటువంటి వారు నాయకులకి ఏం గౌరవించే, కార్యకర్తలకి ఏం న్యాయం చేస్తారండి? నిజంగా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చిన తర్వాత మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి కదా. కనుక ప్రజా తీర్పు గౌరవమైనటువంటి వారికి కార్యకర్తల పట్ల నిబద్ధతగా ఉండలేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాలు అధికారంకు ఉంటానడం ఒకటి పగటి కలకు అంటున్నారండి. అది కలలే. ఎందుకంటే ప్రజలు ఈయన యొక్క తీరును గమనించారు. గత 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు గమనించే ఈయన పాలనా దక్షత లేనివాడు, ఈ పాలనా దక్షత లేని వాళ్ళు ఇంట్లోనే ఉండాలని చెప్పి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆయన అధికారం రావడం పగట కలే అని చెప్పేసి